తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలు కావడంతో ఏపీ సీఎం జగన్ కు ముచ్చెమటలు పడుతున్నాయి. అందుకే వైసీపీ సోషల్ మీడియా నానా రకాల ప్రచారాలను చేస్తూ కాలం గడుపుతున్నది. తెలంగాణలో కాంగ్రెస్ ను, ఏపీలో తెలుగుదేశం పార్టీని ఒకే ఘాటన కట్టేసి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి ఉపసంహరించుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చిన మాట వాస్తవమే, కానీ ఇది రెండు పార్టీల అంగీకారం వల్ల జరిగినది కాదు. జగన్ రెడ్డి ఆధారం లేని కేసులో చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి రాజమండ్రి కేంద్ర కారాగారంలో బంధించి ఉంచిన సమయంలో తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఒత్తిడిలో ఉండిపోయింది. ఈ లోపు తెలంగాణలో ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. అపర చాణక్యుడిగా పేరు పొందిన చంద్రబాబు నాయుడు ఏది కూడా అంత తేలికగా నిర్ణయాలు తీసుకోరు. అన్ని విషయాలను తరచి చూసిన తర్వాతే ఆయన ఒక నిర్ణయానికి వస్తారు. అయితే అకస్మాత్తుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేయడంతో అన్ని విషయాలను పరిశీలించే సమయం చంద్రబాబుకు లేకపోయింది. దాంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి విత్డ్రా కావాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. అంతే తప్ప కాంగ్రెస్ తో లాలూచీ పడి కాదు. అయితే రాజకీయ పరిణితి ఏమాత్రం లేని వైసీపీ నాయకులు తెలంగాణలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసిపోయినట్లు అవాస్తవ ప్రచారాన్ని చేస్తున్నారు. తమకు అనుకూలుడైన కేసీఆర్ గెలవాలని వైసీపీ ఎంతో తీవ్రంగా ప్రయత్నించింది. నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తతలు సృష్టించి మరీ బీఆర్ఎస్ కు ఓట్లు వేయించే ప్లాన్ వేసింది. అయితే వైసీపీ ప్రయత్నాలు ఫలించలేదు. తెలంగాణ సీఎం గా కేసీఆర్ ను తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఈ పరిణామాలు ఇప్పుడు వైసీపీకి గుదిబండగా మారాయి. జగన్ రెడ్డి విశాఖలో ఋషికొండను బోడుగుండు చేసి కట్టించుకున్న 500 కోట్ల రూపాయల ప్యాలెస్ లో కాపురం చేద్దామనుకున్నారు. కానీ తెలంగాణలో జరిగిన పరిణామాలతో ఆయన ఇప్పుడు కదలడం లేదు, ఏమీ చెప్పడం లేదు. ఏం జరిగిందో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. హైకోర్టులో కేసు ఉందని, న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని కొత్త వాదనలు తెరపైకి తెచ్చారు. కానీ అసలు హైకోర్టును, సుప్రీంకోర్టును జగన్ రెడ్డి ఎప్పుడు పట్టించుకున్నారు? అలా పట్టించుకుని ఉంటే ఋషికొండ అలా ధ్వంసం అయ్యేది కాదు. మరి ఎందుకు ఆగిపోతున్నారు? ఏపీ అధికార వర్గాలు జగన్ రెడ్డి సర్కార్ పై అసంతృప్తితో ఉన్నాయి. అతి కొద్ది మంది జగన్ రెడ్డి సర్వీస్ అధికారులు మినహా మిగిలిన వారంతా నిబంధనల ప్రకారమే ఏ పనైనా చేస్తామని, దొడ్డిదారి పనులు చేసేది లేదని తేల్చి చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం ఉందని, మరోసారి గెలిచే ఛాన్స్ లేదని అందరికీ అర్థమైపోయింది అంటున్నారు. ఓటర్ల జాబితాలు గోల్మాల్ చేసి పోలింగ్ రోజున హింస చేసి గెలిచేద్దామని జగన్ రెడ్డి అనుకుంటున్నారని, మన ప్రజాస్వామ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారని వారికి అర్థమైపోయింది. తెలంగాణ ఎన్నికల తర్వాత వారిలో మరింత క్లారిటీ వచ్చింది అంటున్నారు. విశాఖకు వెళ్లాలంటే వర్క్ రీలొకేషన్ ఆర్డర్స్ ఇవ్వాలని, లేకపోతే తాము రాలేమని సీనియర్ అధికారులు సిఎస్ కు చెబుతున్నారు. అలా ఆర్డర్స్ ఇస్తే కోర్టు ధిక్కరణ అవుతుంది. అందుకే నోట మాట ద్వారా ఉత్తరాంధ్ర సమీక్షలకు వెళదామని సిఎస్ చెబుతున్నారు. కానీ దీన్ని అధికారులు అంగీకరించడం లేదు. నిజానికి జగన్ రెడ్డి లక్ష్యం వేరు. రాజధానిని మార్చడం కాదు, మార్చామని ప్రచారం చేసుకోవడం, ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యం. ఆ ప్రయత్నాలలోనూ జగన్ రెడ్డి విఫలమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం కొంతమంది వంది మాగదులైన అధికారులను పెట్టుకొని నడిపించారు. కానీ ఇప్పుడు వారు కూడా భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.